పవన్ కు సంఘీభావంగా తిరుపతిలో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి హోమాది కార్యక్రమాలు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమలలో అపవిత్రతకు అపచారాలకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. కరుణాకర్ రెడ్డి తప్పు చేయలేదని ప్రమాణం చేయలేదు. తప్పు చేశాడు కాబట్టే తనను కేసుల నుంచి రక్షించాలని ప్రమాణం చేశాడు. జగన్ రివర్స్ టెండరింగ్ కారణంగానే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు రివర్స్ అయ్యాడని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి ఉపయోగించే ఆవు నెయ్యి ఆహార పదార్థాలంతా కలుషితమైనాయి. ఇవన్నిటి కూడా గత సంవత్సరం రోజులుగా అపోజిషన్లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు. ఇది పొరపాటని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీడి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేసిన తప్పులంతా కాపాడు తండ్రి, నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకి పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరుగుతుంది. అన్ని వివరాలు తొందరలోనే మీకు తెలియజేస్తాం. రేపు ఎల్లుంట్లో ఇంకా టెంటేటివ్గా వచ్చినాయి. ఇప్పుడు 30వ తేదీ తిరుపతి తిరుపతి నగరంలో కూడా ఎన్నో తప్పులు చేశాడు. టీడీఆర్ బండ్లలో 1000 కోట్లు సంపాదించాడు, గంజాయి వ్యాపారాలు చేశాడు, మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేసి అన్ని బిల్డింగ్లంతా కొట్టేశాడు. వాడికంతా టీడీఆర్ బాండ్లు ఇస్తామని అవి ఇవ్వలేదు. ప్రజల్ని మోసం చేశాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మోసం చేశాడు. ఇవన్నిటిపైన చేయాలని, ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అవకతవకల్ని సంరక్షణ జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి తిరుమలకు వస్తున్నాడు. ఇది సంరక్షణ జరుగుతోంది. ఆయన దీక్ష పెట్టాడు. 30వ తేదీ దీపారాధన చేయాలనేసి నగరవాసులకంతా కూడా మేము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఖచ్చితంగా దీపాలు వెలిగించి, క్యాండిల్స్ వెలిగించి మేమంతా కూడా తిరుపతి నగరంలో శాంతిని నెలకొల్పాలి. చేసిన తప్పులను ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షలు పడాలనేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1వ తేదీ నమో నారాయణ మంత్రాన్ని కూడా తిరుమల అంతా కూడా ఒక మారుమ్రోగించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీ కూడా ఈ భజన కార్యక్రమాలు, భజన కీర్తనలు ఇవన్నిటిని కూడా తిరుమల తిరుపతిలో ఆలాపించి ఈ జరిగిన తప్పులంతా కూడా పోవాలని, మలినం అంతా కడగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి చేపట్టిన దీక్ష 11 రోజుల దీక్ష దిగ్విజయంగా ఆయన ఆశయ సాధన నెరవేరుస్తారని కూడా తెలుసు. ఇది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన తిరుపతి మహానగరం. ఈ నగరం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం. వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి భావాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా తిరుమల తిరుపతిని మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆశయాలను కొనసాగిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
విశ్వభూతాని త్రిపాదస్యామృతందవే త్రిపాదోర్భవత పురుషः పాదోశ్రేహ భవాత్ పునః విశ్వం గత్రావతో సాధశోకో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం యాదశశ్రవతమాశవం భగోపదేతనః శివాసరవ్యాయాతమయా శివస్య మహారాజశ్రీ విరవాసురమదేయస్య దీర్ఘాశవస్తు ఆయుష్యవస్తు ఆరోగ్యవస్తు అఖండ కార్యవిజయ పదోన్నతం నమవత్యా కుటుంబాసుతో సత్యావతి నామిగో దివ్యమంగళ యోగదాసత్యం వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం యజమానస్య పుత్రస్య మదన్మోహన్ నామధేయస్య దివ్యా నామిహో అధ్యక్ నమధేయస్య జగన్మోహన్ నామధేయస్య పురుషం జగదో శివే భక్తేన పారయిష్యే ఘనాధిపతే ధన్మ ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं वर्गल्पयामि तव पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि अंदर बोल चप्पल एकं द्वे त्रीणि मुक्ता तप पूजा क्रियादिशो न्यूनम संपूर्णम यादे सत्यो वंदे यज्ञेश అందరూ చెప్పండి కూడా సర్వమేవాప్నోతి వశోద్ధారాం దహోతి ఓం